ఎలక్షన్ ఉన్నప్పుడు అంటే ప్యానెల్లో మొత్తం హెల్ప్ చేశారు జనరల్ సెక్రటరీ. కేసు జరిగినప్పుడు అవన్నీ దాంట్లో హెల్ప్ చేశారు ఏడుకొండల శ్రీను అన్నాయ్. కానీ నేను ఇంటర్వ్యూలో చూశాను ఏడుకొండల శ్రీను అన్న ఏం మాట్లాడారంటే, నార్మల్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీబీ జోడీ గెలిచాను. బీబీ జోడీ గెలిచిన తర్వాత మన అసోసియేషన్ మాస్టర్ కదా, నేను ఒక అసోసియేషన్ మెంబర్ ఉన్నా నేను. సో నాకు కూడా సమ్మానం చేయాలని ఒక మాట పెట్టారు ఏడుకొండల శ్రీను అన్న, మన జనరల్ సెక్రటరీ. ఆ మాట మీద కక్షపడి అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయికి వెళ్ళి మీరు ఎలా హెల్ప్ చేశారు అని ఆ కక్షతో చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టరు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. రాజీనామా అనేది మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడ తీయలేదు. ఒకటి, వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లెటర్లు ఎలా వచ్చాయో తెలియదు. అదేవిధంగా మా లెటర్ బయటకు వచ్చుంటే కొన్ని దగ్గర 13-14 లెటర్లు వచ్చాయి. కావాలంటే మీరు ఫెడరేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని లెటర్లు ఎప్పుడూ మా ఈసీ మెంబర్లకి ఎవరికి పంపించలేదు. ఏదైనా డిసిషన్ అవినీతి ఎక్కువ జరిగింది అంటారు. మరి అది మీరు ఇంతవరకు ఎప్పుడైనా గుర్తించలేదు సార్? అవినీతి అనేది ఏదైనా మా అసోసియేషన్కి సంబంధించినదండి. అది ఒకవేళ జరిగుంటే మా ఈసీ మెంబర్లకు చెప్పి, అప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, అదే మా ఈసీ మెంబర్లకు చెప్పుంటే మేమే యాక్షన్ తీసుకునే వాళ్ళం. మాకు ఎందుకు చెప్పలేదు? మరి సింపుల్ క్వశ్చన్ కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఫెడరేషన్ కి వెళ్ళి రాజీనామా ఇచ్చారంటే దాంట్లో తప్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఒక కంప్లైంట్ ఇక్కడ యూనియన్ లో తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు అసలు? సృష్టి వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అంటే మీకు మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసి వచ్చారా, లేదంటే మీరు మాట్లాడడానికి వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం, అరే నేను కేసు పెట్టాను, నేను అన్యాయం, నాతో పాటు అన్యాయం జరిగింది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు నేను రాలేదు, మీరు అడగొచ్చు, ఎవరిదైనా అడగొచ్చు. స్టార్టింగ్ నుంచి నేను వస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు నేను ఉన్నాను, అందరితో పాటు ఉన్నాను నేను. ఎందుకంటే మాకు అసోసియేషన్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. దాంట్లో ప్రెసిడెంట్ గారు సంబంధించి తనే మాత్రమే అడ్మిన్ ఉంటుంది. యూనియన్ లో ఏం జరుగుద్దో మేడం గారు దాంట్లో అప్డేట్ పెడతారు. ఆ అప్డేట్ విషయం, ఎందుకంటే మాస్టర్ దీంట్లో మెంబరు, నేను మెంబర్నే, తిను మెంబర్. సో మా మెంబర్స్ అందరికీ కంపల్సరీ తెలుస్తుంది. ప్రెసిడెంట్ గారు ఏం పెట్టినా వాట్సాప్ గ్రూప్ లో తెలుస్తుంది. మేడం గారు అడ్మిన్ ఉంటారు. వర్గాలు అనేది మేము ఎప్పుడు చీలిపోమండి. అసోసియేషన్ భవిష్యత్తు మరి 100% ఇది మా ప్రెసిడెంట్ గారు రెడీ లేరు సార్. జరిగిన జనరల్ బాడీ ఎప్పుడైతే మేము గత నెలలో జరిగిన 14వ తారీఖులో మేము కలిసి పనిచేస్తాం అని మేము చెప్పడం మేమే జరిగింది. కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే మేడం గారిని అడిగితే వీడియో ఫుటేజ్ ఇస్తారు. మేము కలిసి పనిచేస్తామనే చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న కూడా ఎందుకు వచ్చానండి, నిన్న కూడా ఎందుకు వచ్చాను? సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా బికాస్ చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు? ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న మాకు ఫెడరేషన్ వద్దు అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పిస్తున్నాను, అవన్నీ ఏం కాదు. అసలు కూడా అదే అంటున్నారు, అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫెడరేషన్ కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పాటే వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం. సరే చెప్తున్నారు కలిసి పని చేయాలంటే కలిసి పని చేయాలి. అంటే మాకు చిరంజీవి సార్, రామ్ చరణ్ సార్ మీద ఎంత రెస్పెక్ట్ ఉందంటే సార్ చెప్పిన మాట మనం ఆబ్వియస్లీ ఫాలో చేయాలి. దానిపైన నేనేం
ఏం మాట్లాడడానికి లేదు, బికాస్ నేను నా సైడ్ నుంచి చూడలేదు. కానీ నేను ఒకే ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను ఏం మాట చెప్తున్నానంటే, పాత టైంలో కూడా నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు ఈ మూవీలో అవకాశం ఇస్తాము, ఆ మూవీలో అవకాశం ఇస్తాము, నేను ఎక్కడ అవకాశం ఇస్తానని 4 years మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఓకే సరే, నీకు 1 week తర్వాత కాల్ వస్తుంది. నాకు ఇప్పటి వరకు కాల్ రాలేదు. ఒక మూవీలో యథా రాజా తథా ప్రజా మూవీ కూడా ఓపెన్ అయింది, ఆ దాంట్లో కూడా నేను ఏం చేయలేను. ఇంకొకటి మూవీ అయింది, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, దాంట్లో కూడా ఏమవ్వలేదు. అలా 4 years నాకు హోల్డ్లో పెట్టారు. సో నాకు ఆ పెయిన్ తెలుసు, ఎలా అవుతుంది ఆ పెయిన్, అవన్నీ నాకు తెలుసు. ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు నా వర్క్ ప్లేస్కి వచ్చి నాకు హరెస్ట్ చేసి, అది ఏ పద్ధతి? ఏ ప్రెసిడెంట్ అలా చేశారు? అది పద్ధతియా? సో నేను అంతే మాత్రం చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను, నేను ఆ పెయిన్ చూశాను కాబట్టి నేను సపోర్ట్ చేయడానికి 10 వచ్చాను years సార్. మమ్మల్ని సస్పెండ్ చేశారు. 10 years పోటీ చేయడానికి ఒక నిమిషం, ఇది మాట నాకు తెలీదు. ఎప్పుడు చేశారు? 10 years. 10 years మాకు సరే ఓకే, 10 years సస్పెండ్ చేశారు, పోటీ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చెప్పకూడదు, బట్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఓన్లీ 2 terms ఉంది. ఒక నాకు హెరెస్ట్ చేసిన వాళ్ళు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ 2 years, అండ్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళకి 10 years. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు న్యాయం చేయండి సార్. శశి వర్మకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఇప్పుడు జస్ట్ మాది నాగబంధం వచ్చింది, నాగబంధంలో నేను సాంగ్ చేశాను, అండ్ ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్స్ తొందరగానే రిలీజ్ అవుతున్నాయి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే ఐ కంటిన్యూ మై వర్క్.